పిలుస్తున్నాడు, అన్నారా ఒకసారి కలుసుకోని. ఎందుకంటే తెలుసు కదా ఈ సీజన్ ఏంటిది, ఈ సీజన్ ఉంటే మేము రావడమే. ఆలోచన కూడా అట్లనే ఉంటుందని మీరు అనుకుంటారు, కానీ ఈ వెడంబుజి ఆలోచన అట్లాంటిది ఉండదు. అది గుర్తుంచుకోండి. మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మీ అందరికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రేపటి రోజు నాకు తోడుగా ఆత్రం సుగుణ గారికి కూడా ఎంపీ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయంలో కంపల్సరీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేను చెప్తాను, మీకు రాలేదంటే డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వచ్చింది కాంగ్రెస్ పార్టీ, తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీకు 400 చొప్పున కూలిస్తాం. ఎందుకంటే తెలుసు కదా ఈ సీజన్ ఏంటిది, ఈ సీజన్ ఉంటే మేము రావడమే. ఆలోచన కూడా అట్లనే ఉంటుందని మీరు అనుకుంటారు, కానీ ఈ వెడంబుజి ఆలోచన అట్లాంటిది ఉండదు. అది గుర్తుంచుకోండి. మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మీ అందరికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రేపటి రోజు నాకు తోడుగా ఆత్రం సుగుణ గారికి కూడా ఎంపీ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయంలో కంపల్సరీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. 10 సంవత్సరాలు ఏమైంది, రైతు బంధు ఒకటి వచ్చింది, ఇంటింటికి నల్ల నీళ్ళు. మీకు అందరికి నల్ల నీళ్ళు వస్తుంది కావచ్చు, వస్తుందా? ఇది 4వ నెల రన్నింగ్ మాది. ఫ్రీ బస్ స్టార్ట్ చేశాం, హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాం, ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేసాం, 500 గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేసాం, ఇందిరా మిల్లి స్కీమ్ని కూడా ఇనాగ్రేషన్ చేసేసినాం. ఈ 3 నెలలు ఎంత చేయాలో అంత చేసినాం. ఇంకా మనం చేసేది ఇంకా చాలా ఉన్నది. తర్వాత ఎన్నికల తర్వాత ఆ రోజులు నేను ఏ రకంగా అయితే మీ ఊర్లలో వచ్చి ఓట్లు అడిగానో అదే రకంగా రేపటి రోజు మీ సమస్యల కోసం మీ ఊర్లో వచ్చే బాధ్యత నాది. మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక ఆడబిడ్డకి మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. నేను ఎట్లయితే బీదవాడినో ఆ సుగుణ మేడం కూడా అలాంటి బీదామనే. ఒక్కసారి ఆడబిడ్డకి అవకాశం ఇవ్వండి, మీరు ఆడబిడ్డకి ఓటేయండి, గెలిపియండి. తప్పకుండా నాకు తోడుగా ఆమె ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడితే పార్లమెంట్లో పోయి ఆమె మాట్లాడగలుగుతుంది. కాబట్టి అట్లాంటి ఆడబిడ్డకి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఈరోజు మీ దగ్గర వచ్చింది కూడా ఆత్రం సుగుణ గారికి ఓట్లేసి గెలిపియాలనే ఆలోచనతో మీ దగ్గరకు వచ్చినామా.